ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా రెడ్డి లాగ్స్ అండ్ కలెక్షన్స్ అండ్ రోజు వచ్చేసి నేను శనగపప్పు వడలు చూపిద్దాం అనుకుంటున్నా. దీనికి కావాల్సినవి 1 కప్పు శనగపప్పు తీసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకుంటున్నాను. కడిగి వడకి ఇంతకుముందు గంటకు ముందు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, 1 గ్లాసు. ఇది బాగా నానింది. దీనికి కావాల్సినవి వడకు జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్క చిన్నది, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఇప్పుడు ఇవి శనగపప్పు మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు ఇందులో వేసుకున్నాం కదా, ఇందులోకి అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఒక చిన్న ముక్క. ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్. పప్పు ఎక్కువ ఉంటే 2 స్పూన్లు వేసుకోండి. నేను 5-6 పచ్చిమిర్చి తీసుకున్నా. 1 స్పూను ఉప్పు వేసుకుందాం, మళ్ళీ చూసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొన్ని వాటర్ పోసి బరకగా మిక్సీ పట్టుకుందాం. కొన్ని వాటర్ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా బరకగా, కొన్ని వాటర్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకోదు. ఇది దీంట్లోకి మార్చుకుందాం. ఇదిగోండి, ఇలా ఉండాలి బరకగా. కొంచెం దీంట్లో ఉప్పు వేసి పట్టుకున్నాం కదా, జీలకర్ర, అల్లము, ఉప్పు వేసుకొని పట్టుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను, కడిగి ఇది వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒకటి పెద్దది తీసుకొని తరుపుకొని చిన్నగా పెట్టుకున్నాం, ఇవి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. కలిసేటప్పుడు మసాలా వడ చాలా బాగుంటాయి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా వడ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టవచ్చు. వర్షం పడినప్పుడు పిల్లలకి స్నాక్స్గా వేయడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము వడలు వేసుకోవడానికి. ఇప్పుడు ఫ్రైకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. వడలు ఫ్రై చేసుకోవడానికి ఇలా తగినంత వేసుకోవాలి. ఇలా వాటర్ పెట్టుకున్న చేయి తట్టుకోవడానికి, వడలు వేసుకోవడానికి. ఆయిల్ వేడైంది, వడలు వేసుకుందాం. ఇలా ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీరు కావాల్సి వేసుకోండి. నేను వేసిన ఒక 1 స్పూన్ సరిపోయింది. మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం. ఇలా చాలా ఈజీ, కొత్తగా చేసుకునే వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పప్పు నానబెట్టుకొని అన్నీ వేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్గా బాగా వస్తాయి, ఉపయోగపడతాయి. ఇలా వేసుకోవాలి. మీకు ఇలా చేతితో రాకుంటే ఏదైనా కవర్ తీసుకొని ఆయిల్ రాసి వేసుకోండి, కొత్తగా వేసేవాళ్ళు. సైడ్ కాలినాక ఇలా తిప్పేసుకుందాం నెమ్మదిగా. వచ్చేసినాయి కదా వడలు, మసాలా వడ తీసుకుందాం. ఇలా వేడి వేడి మసాలా వడ రెడీ అండి, శనగపప్పు మసాలా వడ. మీరు కూడా ఇలా నాలాగా నా స్టైల్లో వడలు చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.